హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఊరు మారిందా? నిజం చెప్పండి. గత గవర్నమెంట్‌తో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో ఎటువంటి డెవలప్‌మెంట్స్ మీ ఊర్లో చేశాయి? మిమ్మల్ని ఎటువంటి స్కూల్స్ కానీ, సచివాలయాలు కానీ, గ్రామ వాలంటరీ వ్యవస్థలో మీరు పొందినటువంటి లబ్ధి కానీ, రేషన్ సిస్టమ్ కానీ, పెన్షన్ సిస్టమ్ కానీ ఏమన్నా అభివృద్ధి చెందిందా? అంటే నాకు తెలిసి లేదనే చెప్తారు అంతా. ఎందుకంటే ఇప్పటివరకు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా, పల్లెల్లో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థని కంప్లీట్‌గా నిర్వీర్యం చేసి తీసేయటం జరిగింది. మోసం చేసి 10,000 సాలరీ ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి మోసం చేయటం జరిగింది. అయితే మనం ఇప్పుడంతా పల్లెటూర్లు చేరుకున్నాం. మన సొంత ఊర్లు చేరుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్‌లో గతంలో మీరు చూడని అభివృద్ధి, ఇప్పుడు కొత్తగా మీరు చూసే అభివృద్ధి ఏమైనా ఉందా? ఉంటే నాకు కామెంట్ రూపంలో కింద తెలియచేయండి. నంబర్ 2, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో మీరు అడిగితే, ఇప్పుడు ఒక వీడియో మీకోసం పెడుతున్నా, చూడండి. సంక్రాంతి పండుగ వచ్చింది. అందరం కూడా సొంత గ్రామాలకు బయలుదేరారు. కొంతమంది రీచ్ అయ్యారు. అందరం కూడా ఒక్కసారి మన గ్రామాల్లో, మన ఊర్లో ఏం జరిగింది, అభివృద్ధి అనేటువంటి జరిగిందా, లేకపోతే మార్పులు ఏమైనా వచ్చాయా అనేటువంటిది ఒక రౌండ్ మన ఊరిలో అలా వేద్దాం. పరిసరాల్లో వెళ్తానే మనకు ఫస్ట్ కనిపించేది ఒక గ్రామ సచివాలయం అనేటువంటి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అసలు ప్రభుత్వ బిల్డింగ్లే మన ఊర్లలో ఇంతవరకు మనం చూడలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఒక సచివాలయం అనేటువంటి బిల్డింగ్ 2 ఫ్లోర్లతో 10 మంది శాశ్వత ఉద్యోగులతో, ప్రభుత్వ ఉద్యోగులతో, ఏదైనా సర్టిఫికేట్లు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు ఏదైనా 540 రకాల సేవలు అవసరమైతే అలా అప్లై చేస్తే ఇలా ఇచ్చి మనకు కార్పొరేట్ లెవెల్లో మనకు రెస్పాన్స్ ఇచ్చేటువంటి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పడింది. అలా దాటి కొంచెం ముందుకెళ్ళామనుకోండి, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. ఆ రైతు భరోసా కేంద్రంలో రైతులందరూ కూడా ఇంతకు ముందు ఏదైనా కూడా విత్తనాలు కావాలన్నా కూడా, ఏదైనా ఎరువు మందులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, ఎరువులు కావాలన్నా కూడాను 5-6 కిలోమీటర్ల దూరం వెళ్లి పాస్బుక్ చేత పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చే అరకరక సబ్సిడీ కోసం వెయిట్ చేస్తా వెళ్ళి రోజుల తరబడి తెచ్చుకున్నారు. కానీ ఈ రోజు ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వమే ఇక్కడ మన దగ్గరికి వచ్చి మనకు కావాల్సిన విత్తనాల దగ్గర నుంచి ఎరువు మందుల దగ్గర వరకు, ఎరువులు పురుగు మందుల వరకు మనకే ఇచ్చేసి పంట పండించిన తర్వాత ఆ పంటను కొనేటువంటి యంత్రాంగం కూడా జగనన్న పాలనలో ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏర్పడింది. అంతేనా? ఇంకాస్త ముందుకెళ్దాం. వెళ్ళిన తర్వాత ఒకటి కనిపిస్తుంది, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అని. ఇంతకు ముందు ఏంటంటే చిన్న జబ్బులు వచ్చినా కూడా, ఏదైనా కూడా జ్వరం వచ్చినా లేకపోతే షుగర్ టెస్ట్ చేయించుకోవాలన్నా కూడాను ప్రైవేట్ ఆసుపత్రులకో లేదా మండల కేంద్రాలకు వెళ్లి బారులు తీరేసినటువంటి 6 లైన్లలో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు 15 రకాల టెస్టులతో, 105 రకాల మందులతో ఇమ్మీడియట్ గా మన ఊర్లోనే మన వాళ్ళకి అలా వెళ్లి జగనన్న ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్టైల్లో కార్పొరేట్ వైద్యం అనేటువంటిది అందుతా ఉంది. అంతేనా? కాస్త ముందుకెళ్దాం. మన చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి. అప్పుడు చదువుకున్నాం కదా, ఆ స్కూల్లో మనం చదువుకున్నప్పుడు కింద కూర్చొని కనీసం బెంచులు లేకుండా మట్టి నేల గాని సిమెంట్ దాని మీద కూర్చొని చదువుకుంటేవాళ్ళు. కనీసం పైకప్పులు లేవు. మనతో చదువుకున్నటువంటి విద్యార్థినులకు టాయిలెట్ కూడా పబ్లిక్ టాయిలెట్ పాపం ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈ రోజు అలా చూస్తేనే మనకు కళ్ళు తిరిగిపోతాయి. ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రంగులతో మంచి కొటేషన్స్ తో లోపల స్కూల్లో అడుగు పెట్టగానే ప్యూరిఫైడ్ వాటర్ తాగడానికి మంచినీటి సౌకర్యం. అదే విధంగా ఇట బయట కాస్త వెళ్తే ఒక టాయిలెట్, అలా లోపలికి వెళ్లి చూస్తే బెంచ్లు, అలా బోర్డు సైడ్ చూస్తే కనుక డిస్ప్లే బోర్డులు, డిజిటల్ ఐఎఫ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్లానర్స్. అది కార్పొరేట్ స్కూల్స్ కు తగినట్టుగా నాడు నేడులో భాగంగా జగనన్న అభివృద్ధి చేస్తున్నా మనం చదువుకున్న చూశారు కదా, ఒక నాయకుడు అంటే ప్రజల బాధలు అర్థం చేసుకోవాలి, ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి. అంతేగాని కరెంటు బిల్లులు పెంచేసి, అదేవిధంగా రేషన్ ఇస్తామని చెప్పేసి ఇళ్ళకి ఇవ్వకుండా రేషన్ డిపోలకి వెళ్ళి మీరు తీసుకునేలా చేసి, పెన్షన్లు ఇంటింటికి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి, ఏమన్నంటే అన్ని సదుపాయాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులా చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. ప్రజలు సదుపాయాలతో సోమరిపోతులు కారు. వాళ్ళ జీవన విధానం మెరుగుపడుతుంది. ఎవడు తిని ఊరక కూర్చోడు. పనిచేసేవాడు పనిచేస్తూనే ఉంటాడు. ఇది కేవలం వాళ్ళ జీవితాలకి ఒక ఆసరా, ఒక అభివృద్ధి చెందటానికి కొద్దిగా డబ్బులు దాచుకొని కుటుంబ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకుంటూ వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరిచే విధంగా చేసుకోవటానికి ఒక మంచి అవకాశం ఏంటంటే సంక్షేమాన్ని వాళ్ళకు అందించడం. ఆ సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా ఇంతవరకు నేను చూసినట్లయితే కార్పొరేట్ స్కూల్‌లో కూడా టచ్ ప్యానెల్స్, అంటే ఇంటరాక్టివ్ ప్యానెల్స్
టీవీలు వాటిపైన డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చెప్పడం జరగలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం స్కూల్స్ అన్నిటికి కూడా టచ్ ప్యానెల్స్, ఇంటరాక్టివ్ ప్యానెల్స్ అనేది ఇవ్వడం జరిగింది. నాడు నేడు అంటూ స్కూల్స్ అన్ని మార్చేయడం జరిగింది. వీటన్నిటిని మనం నిజంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి. మీ పిల్లలకి కార్పొరేట్ స్కూల్‌లో చేయించాలంటే ఎల్‌కేజీకి 50,000 అడుగుతున్నారు. 1.2 లాక్స్ అడుగుతున్నారని చెప్తున్నారు. అది గవర్నమెంట్ స్కూల్‌లో ఫ్రీ కదా! అంతా అదే స్టాండర్డ్స్ కదా! లేదు గవర్నమెంట్ స్కూల్‌లో తీసుకునే టీచర్స్ కానీ, అసిస్టెంట్ టీచర్స్ కానీ, హెచ్ఎమ్స్ కానీ అందరూ కూడా క్వాలిఫైడ్. డిగ్రీ చేసి, బీఈడీ రాసి వాళ్ళు క్వాలిఫైడ్ వస్తారు. కానీ ప్రైవేట్ స్కూల్‌లో అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. బట్ పిల్లల్ని రుద్ది చదివించి కంటత పట్టించి అటువంటి మార్కులనేవి వాళ్ళు గెయిన్ చేయడం జరుగుతుంది. కానీ మనం నిజంగా ఆలోచించగలిగితే, మనిషిలా మనల్ని మనం మార్చుకోగలిగితే, నిజాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంత మంచి గవర్నమెంట్ ఇప్పటి వరకు లేదు, రాదు. ఈ 4 సంవత్సరాలు. ఇంకో 5 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తే ఇంకా చాలా బావుంటుందని మనసారా కోరుకుంటూ, ఈ సంక్రాంతి రోజు ఒక మంచి నిర్ణయం ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.